చెప్పు, ఏం సంగతి ఫోన్ చేసినావు? ఏంటి చెప్పురా, ఫోన్ చేసినావు. ఏం ఊరికనే చేసా, బోర్ కొడుతుంది. ఏం చేసావు అక్కడ, ఏం నడుస్తుందని చెప్పి కాల్ చేసా. ఏముందిరా, ఏం లేదు, కానా పీనా సోనా. మధ్యలో సినిమా మర్చిపోయారా? ఇప్పుడే వచ్చిండ్రా సినిమా పోయి. ఏం సినిమా పోయింది ఈ వారం ఊరు పేరు భైరవ కొన. ఎవరు డైరెక్టర్? డైరెక్టర్ విఐ ఆనంద్. ఈ సినిమా చూసినావారా? ఎక్కడికి పోతా వచ్చినవాడా? ఎక్కడికి పోతా, ఆయన కాన్సెప్ట్లన్నీ మస్తుంటాయి. ఆయన కాన్సెప్ట్లన్నీ ఆఫ్టర్ ద లైఫ్ అని ఉంటుంది. అంటే ఈ దయ్యాలు అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అట్లా అట్లా. ఒక క్షణము అల్లు సిరీస్ది. ఆయన అల్లు సిరీస్ది. ఇంకా నిఖిల్ ఎక్కడికి పోతా వచ్చిన. మొన్న వచ్చింది డిస్కో రాజా రవి అన్నది. అది కూడా మంచిగా కప్పుకోపోయి ఉంటాడు చూడు. కొత్త కొత్త కాన్సెప్ట్లు అన్నీ ఉంటాయి, కానీ స్టోరీ లైన్లు అవన్నీ బాగుంటాయి, కానీ స్టోరీ టెల్లింగ్ లా పోతుంది ఏమో అనిపిస్తుంది నాకు. కాన్సెప్ట్ అంతా బాగుంటుంది కానీ స్టోరీ టెల్లింగ్ లా పోతుంది. అంటే స్క్రీన్ ప్లే అంటే మిగతా సినిమాలతో కంపేర్ అయితే ఎంగేజింగ్ గా, ఇంకా దానికి ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే. కానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ లైన్ అంటే ఏముందిరా, నీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అది భైరవ కొన ఒకటి ఉంటుంది, ఫ్యాంటసీ లైక్ ఫిక్షనల్ ఊరు. అక్కడికి హీరో ఎందుకు పోతాడు, బయటకి ఎట్లా వస్తాడు, అసలు వస్తాడా సస్తాడా, అదే స్టోరీ. కానీ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సాంగ్స్ రా, ఉన్న 2 సాంగ్స్ అయినా బాగా కొట్టాడు. శేఖర్ చంద్ర అని ఈయన చాలా సినిమాలు తీశాడు. మొన్న ఈ అంబాజీపేట తెలుసు కదా, సుహాస్ది, అది కూడా ఇతనే. ఈయన మనకి బయట ఎక్కువ కనబడు, కానీ సాంగ్స్ ద్వారా బాగానే వినబడుతుంది ఈ మధ్య. రొమాన్స్ తొక్క ఏం లేదురా బాబు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ రా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. రొమాన్స్ ఏమి అసలు ఒక సింగిల్స్ అసలు ఏముండదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ బాగుందిరా. ఇది వైవాదిను వెనల కిషోర్ అసలు బాగా అనిపించింది. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటది అసలు. ఈ వైవా ఫస్ట్ హర్ష తెలుసు కదా, వైవా హర్ష ఫస్ట్ అంటే వెన్నెల కిషోర్, అదే సారీ వెన్నెల కిషోర్, సందీప్ కిషన్ డైరెక్టర్ తో ఆయన అడిగి మరీ పెట్టించుకున్నాడంట హర్షని. ఓకే, మరి తప్పులేదు. మరి హీరో క్యారెక్టర్స్ చేస్తున్నారు, మరి అక్కడ వైవా హర్ష ఇంకా వెన్నెల కిషోర్, మరి ఏమనుకున్నారు, మరి ఆమంత్రం డిమాండ్ ఉండదా? ఇక బాగా నచ్చింది ఏంటంటే అది, అంటే నచ్చిందంటే ఈ విరూపాక్ష ఫీలింగ్ వచ్చింది. ఆర్ట్ వర్క్, వరల్డ్ బిల్డింగ్ ఉంటది కదా, అంత విరూపాక్ష చూసావు కదా, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. సో అది కూడా కొంచెం ఫ్యాంటసీ టైప్ ఫిలిం కదా. ఇంకేం సంగతులు? ఇప్పుడు వస్తారా ఇండియాకి? చూడొచ్చురా. అంటే నేను కొంచెం ఎక్స్పెక్ట్ ఎక్కువ చేసిన. అంటే సందీప్ కిషన్ అసలు పాపం హిట్లే లేవురా అన్నయ్యకి. ఎప్పుడో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హిట్ అయింది మధ్యలో కొన్ని, కానీ అసలు హిట్టే లేదా. హిట్ పడితే బాగుండు అసలు. కానీ సరే, ఇది హిట్ అని కాదు కానీ, అంటే బ్లాక్ బాస్టర్ కాదు కానీ ఓకే, హిట్, వన్ టైం వాచ్, బాగుంది. బీజిఎం టమాటా అట్లే లేదు మనది. సరే, ఇప్పుడు ఏమేమంటావు నువ్వే చెప్పు. గుండెలు ఇవ్వాలా, హార్ట్ సింబల్ ఇవ్వాలి ఏమన్నా? హార్ట్ సింబల్ అంటే 2.75. ఎందుకంటే సాంగ్స్ కి కాన్సెప్ట్ రా, మెయిన్ కాన్సెప్ట్ కి ఇవ్వచ్చు, కానీ అది స్టోరీ టెల్లింగ్ లో మిస్టేక్ అయిందిలే. సర్లే, కానీ చూడొచ్చులే, బాగుంది. చిన్న సినిమా కూడా మంచిగా తీశారు వీళ్ళు. ఓకే, నైస్. ఏముంది రివ్యూ, ఏ చెప్పేదో ఆడ చెప్తాం మనం, ఏదైనా ఒకటే. ఏముంది అయితే ఇదే చెప్తా, ఆడ కూడా ఇదే చెప్తా. ఎన్ని డిఫరెంట్ గా చేసినా మనం చూడట్లేదు ఎందుకో, అసలు వ్యూస్ రావట్లేదు ఎక్కువ. లైక్ మంచిగా ఒకసారి టచ్ అంటే అప్పుడు రీచ్ బాగా వస్తుంది. టచ్ అంటుతానే కానీ వస్తలేదు. మనోళ్ళు లైక్లు, కామెంట్లు, షేర్లు చేస్తే కొంచెం అవుతుంది, కానీ చూడాలి ఏదో ఒక రోజు కుమార్ ఆంటీ లాగా వైరల్ అయిపోవాలి. ఎప్పటికైనా బిగ్ బాస్ కి వెళ్తావు. ఓకే, నైస్ రా, థ్యాంక్ యూ రా, ఫోన్ పెట్టరా నువ్వు. ఇక సరేరా, పోతున్నా హాస్టల్. ఓకే ఓకే రా.